వామ్మో ఇదెక్కడ మాసరా మామ పెద్ద మూవీ షూటింగ్ కొరకు డైరెక్టర్ బుచ్చిబాబు గారు మరియు రామ్ చరణ్ మరియు పెద్ద మూవీ టీం అందరూ కలిసి ఢిల్లీకి అయితే వెళ్ళడం జరిగిందన్నమాట షూటింగ్ కొరకు. అండ్ ఆ షూటింగ్ లో మీరు బాగా గమనిస్తే చుట్టూరా చాలా అంటే చాలా మంది పోలీసులు ఉన్నారు. అండ్ వాళ్ళందరి మధ్యలో రామ్ చరణ్ గారు ఒక చేతిలో ఒక చిన్న సంచి పట్టుకొని మరొక చేతిలో ఒక చిన్న కాగితాన్ని అయితే పట్టుకున్నాడు. నాకు తెలిసి రామ్ చరణ్ గారు ఆడేటువంటి క్రికెట్ కు ఒక నేషనల్ గుర్తింపు రావాలనేటువంటి ఫీలింగ్ తో రామ్ చరణ్ గారు అయితే ఢిల్లీకి వెళ్ళుంటారని నేనైతే అనుకుంటున్నాను. నిజంగా రామ్ చరణ్ గారి యొక్క లుక్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి భయ్య. ఆ యొక్క బీస్ట్ మోడ్ ని ఆన్ చేసి ఆ యొక్క ఢిల్లీ షూటింగ్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక రూమర్స్ ఏంటంటే ఈ ఢిల్లీలో ఒక పెద్ద ఫైట్ సీన్ ని ప్లాన్ చేయబోతున్నాడని ఇదివరకు రూమర్స్ అయితే వచ్చాయి. దాదాపు 150 మంది పోలీసులతో ఫైట్ సీన్ ఉంటుందని రూమర్స్ అయితే వచ్చాయి భయ్య. మరి ఇది ఎంతవరకు నిజం అనేటువంటిది మూవీ రిలీజ్ అయినంత వరకు వెయిట్ చేసి చూడాలి. నిజంగా రామ్ చరణ్ గారు ఆ యొక్క సంచి పట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే ఒక చిరుత పులును చూసానా, ఒక పెద్ద పులును చూసానా, ఒక నిజమైన సింహాన్ని చూసానా అనేటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఈ పెద్ద మూవీలో రామ్ చరణ్ గారు లుక్స్ ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి ఇది వరకు ఇదే బెస్ట్ లుక్స్ అని నేనైతే చెప్తాను. నిజంగా చెప్తున్నా, ఎక్కడికి వెళ్ళినా మన పెద్దిగాడి తాండవం అయితే ఆగట్లేదు. అండ్ నిన్న మొన్ననే చిక్కిరి చిక్కిరి సాంగ్ కూడా 150 మిలియన్ వ్యూస్ అయితే కంప్లీట్ చేసుకుంది. నాకు తెలిసి మూవీ రిలీజ్ అయ్యే లోపు ఈ చిక్కిరి చిక్కిరి సాంగ్ 200 మిలియన్ వ్యూస్ ని కంప్లీట్ చేసుకుంటుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఈ చిక్కిరి చిక్కిరి సాంగ్ రిలీజ్ అయిన మొదటి రోజే ఎక్కడా లేనన్ని విమర్శలు ఈ సాంగ్ కి అయితే ఎదురయ్యాయన్నమాట. అండ్ ప్రతి ఒక్క ట్రోలర్ కూడా ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా ఈ చిక్కిరి చిక్కిరి సాంగ్ అయితే ట్రోల్ చేయడం జరిగింది. రీసెంట్ గానే పూల చొక్కానే ఒక ఆడంగి విధవ ఈ చిక్కిరి చిక్కిరి సాంగ్ గురించి మాట్లాడాడు అనమాట. నిజంగా వాడు వాగిన మాటలు విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అసలు నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా లేదా పెండ తింటున్నావా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఎనీవే రామ్ చరణ్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తాను భయ్య, మీరు ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా రామ్ చరణ్ గారిని ట్రోల్ చేసినా కూడా ఆయనకు ఒక వెంట్రుకతో సమానం, బాగా గుర్తు పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ పెద్ద మూవీకి సంబంధించి లేటెస్ట్ న్యూ అప్డేట్. మరి అప్డేట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మరి మీరెంతమంది ఈ పెద్ద మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో జై పెద్ది పెద్ద అని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఫిల్మ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోక మామ.